ఉండి మంచి ఆరోగ్యం దేవుడు ఇచ్చినా కూడా మనం ఎదుటివాడిని క్షమించు. మనకు నొప్పి కలగకపోయినా సరే ఆ మాట మన నోటి రావడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకు? దేవుని నమ్ముతూ ఉన్నాం అన్నటువంటి పేరే తప్ప దేవుని కలిగిన వారుగా మనం మాట్లాడలేకపోతున్నాం. ఏం చేస్తా ఉన్నాం? అది దేవుని హృదయం ఎలా ఉంటుంది? క్షమిస్తుంది, క్షమించే గుణం. అలాంటి వారు మనం మారాలి. ఆయనకిలాగా నీలా నన్ను మార్చు, నీ పోలిక కదా, నీ స్వరూపం నాది కదా. అవునా? అది ఎప్పుడు మనం ప్రార్థనలో పెట్టుకోవాలి. ప్రభా నిలబడి ప్రార్థన చేస్తున్నాం. ఇప్పుడు కూడా మీరు ప్రార్థన ఇంకా పెరగాలి, పెంపొందించాలి. ఇంకా ఎక్కువ సమయం దేవుడితో గడపాలంటే వాక్యాన్ని కలపాలి. ఏం చేయాలి? వాక్యం ద్వారా మాట్లాడాలి దేవుడితో. ఏమని మాట్లాడతావు? ఎక్కువ వాక్యం ఉండాలి. వాక్యం మనలో ఉన్నట్లయితే ఆ వాక్యం ద్వారా మీరు ప్రార్థించాలి. ఏమని ప్రార్థిస్తారు? ప్రార్థన చేయడానికి